ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలింగ్ ప్రదర్శనపై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ సారథ్యంపై విమర్శలు గుప్పించాడు. సిరాజ్ నోటి దూల తీరిందని, మరోసారి బ్యాటర్లతో గొడవకు దిగడని పేర్కొన్నాడు. బ్రిస్బెన్లోని గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్పై ఆసీస్ పట్టు బిగించింది. అయితే ట్రావిస్ హెడ్ ను కట్టడి చేయకపోవడంపై అనిల్ కుంబ్లే అసహనం వ్యక్తం చేశారు. అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ కెప్టెన్ గా రోహిత్ ఏం చేస్తున్నాడని, టీమిండియాకు మొగుడిలా తయారైన ట్రావిస్ హెడ్ కు చెక్ వ్యూహాలను సిద్ధం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ చేస్తున్న క్యాప్టెన్సీ ఏంటో ఏమో నాకు అర్థం కావడం లేదు. ట్రావిస్ హెడ్ ఎప్పుడూ ఇండియాకు సవాల్గా నిలుస్తున్నాడు. ఆయన ఇప్పటికే అతన్ని కట్టడి చేసే ప్రణాళికలు టీమిండియా దగ్గర లేకపోవడం సిగ్గుచేటు. ఈ క్యాప్టెన్సీ అత్యంత నిరాశకు గురి చేస్తుంది. కెప్టెన్ గా సొంత గడ్డపై తేలిపోయిన రోహిత్ ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. మహమ్మద్ సిరాజ్ ను ట్రావిస్ హెడ్ ఆడిన తీరు అసాధారణం. డేంజరస్ బ్యాటర్లను గెలకవద్దనే పాఠాన్ని సిరాజ్ నేర్చుకుని ఉంటాడని భావిస్తున్నా. నేను సిరాజ్ ను అయితే ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించేవాణ్ణి అని అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించారు.